ఈ రోజు మనం చూడబోయే కేసు నేటి సమాజం యొక్క ప్రత్యేక ప్రతిబింబం. ఈ సమాజంలో ఉన్న విధమైన జనాల యొక్క డెసిషన్స్, అభిప్రాయాలు ఎన్నో ఉన్నాయి. ఈ సమాజంలో జరిగే హత్యలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కనిపెట్టలేరని అంటున్నారు. అట్లా ఉండడానికి ఛాన్స్ లేదు. ఏమైందమ్మా? ఊపిరి బాగా తీసుకోండి. మందు అయిపోయిందా ఏంటి? డాక్టర్ ఈ మందు అమ్మకి ఇవ్వద్దే చెప్పినారు. అమ్మా అమ్మా ఇప్పుడు మీకు ఎలా ఉంది? నేను బాగానే ఉన్నాను. నన్ను చచ్చిపోని అని వదిలేవచ్చు కదా. ఎన్ని రోజులు ఇలాగే చెప్తారు? మీకు ఒకటి తెలుసు కదా, ఒక అమ్మాయి నీకు బంగారం లాగా, ఇంకొక అమ్మాయి వజ్రం లాగా. అవును, మోతి ఎక్కడా? ముందు బాకీ డబ్బులు ఇవ్వు, ఆ తర్వాత సరుకులు ఇస్తాను. వెళ్ళు వెళ్ళు. ఇదిగో నీ బాకీ డబ్బులు. ఈ డబ్బు తీసుకుని తనకి సరుకులు ఇచ్చి పంపించు. నా కోసం మీరే డబ్బు ఇవ్వద్దులే. ఇలా చూడనా, ఈ డబ్బు తీసుకుని సరుకులు ఇచ్చి పంపించండి. కానీ ఇదిగోండి సంచి. చిమ్నా, నువ్వు డబ్బు గురించి ఏమీ దిగులు పడకు. త్వరలో నువ్వు నన్ను పెళ్లి చేసుకోబోతున్నావు కదా, కాబట్టి నువ్వు దేని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది అర్థమవుతుందా? కానీ ఇవ్వండి. అరే ఇవ్వ చెప్తున్నానులే. ఒక్క నిమిషం మాకు. నాకు ఒక ముద్దు పెట్టవా? ఇలా చూడు, నా ప్రపోజల్ని కొంచెం కన్సిడర్ చెయ్యి, సరేనా? ఎప్పుడు చూసినా అమ్మా చెల్లెలు అంటుంటావే గానీ నీకంటూ ఒక జీవితాన్ని ఏర్పరచుకోవా? ఏం జరుగుతోంది ఇక్కడ? నీకు కొంచెం కూడా మేనేజ్ లేదా? లోపలికి వచ్చేటప్పుడు డోర్ ని తట్టి రావా? నేను నీకు అమ్మ, నువ్వు నాకు అమ్మం కాదు. అండర్స్టాండ్? అండ్ యూ గెట్ లాస్ట్. ఎక్స్క్యూజ్ మీ, మీరు నా ఫ్రెండ్ ని తిట్టాలన్న అవసరం లేదు, అర్థమైందా? ఇప్పుడు నువ్వు నాకు నేర్పిస్తావా ఎవరితో ఎలా మాట్లాడాలో, ఏంటి మాట్లాడాలో అని? అండ్ యూ ఇక్కడ నుంచి నా మొహం ఏం చూస్తున్నావు? చెప్పాం కదా, బయలుదేరే ఇక్కడ నుంచి ఇప్పుడే. శివ్ వెయిట్. వాట్ వెయిట్? ఆగు. క్లోయి. శివ్ నేను చెప్పేది కొంచెం విను. క్లోయి, వేర్ ఆర్ యూ గోయింగ్? చనిపోతాను, వస్తావా నువ్వు కూడా? అమ్మా, మీరు అనవసరంగా నా విషయాలు రాకండి, లేదంటే నేను వదిలిపెట్టి వెళ్ళిపోతాను. శివ్ నేను చెప్పేది విను, ఇక్కడ నుంచి పో. లిసన్ టు మీ. మంజు, పని చేయడానికి ముందు కొంచెం అడ్వాన్స్గా డబ్బులు అడుగు. అన్నయ్య పనిలోకి చేరకముందు ఎలా అడ్వాన్స్ ఇస్తారు? నీకు ఒక విషయం తెలుసా? ఇక్కడ చూస్తున్నావు కదా, వీళ్ళు చాలా ధనవంతులు. అరే కూర్చోండి. నమస్తే సార్. నమస్తే. కూర్చోండి. వెళ్ళి కూర్చో. నువ్వు కూర్చోమ్మా, కూర్చో. బాస్, ఈవిడే మంజు. 10వ తరగతి దాకా చదువుకున్నారు. వీళ్ళ ఫ్యామిలీలో ఎవరు మగాళ్ళు లేరు. దాంతో పాటు వీళ్ళ అమ్మ చెల్లెలు మాత్రమే ఉన్నారు. ఈవిడ సంపాదించే వాళ్ళని కాపాడుతున్నారు. 10th క్లాస్ వరకు చదువుకున్నారా? ఆ తర్వాత ఎందుకు చదువుకోలేదు మీరు? అదేంటంటే సార్, మా అమ్మకి ఒంట్లో బాగాలేకుండా పోయింది, అందుకని నేను చదవలేకపోయాను. కానీ నేను ఆ చెల్లిని చదివిస్తున్నాను సార్. వావ్,
చాలా మంచి విషయం. మీ ఆలోచన చాలా అద్భుతంగా ఉంది. గన్షాట్ బీట్ గురించి మీకేమైనా తెలుసా? సరే అయితే రేపు ఉదయం ఆఫీస్కి వచ్చేసేయండి. మీరు అక్కడికి వచ్చిన తర్వాత మీకు పని అప్పగిస్తా. మంచి అడుగు. ఏదైనా చెప్పాలా? ఏంటంటే కాస్త అడ్వాన్స్గా డబ్బులు ఇస్తే బాగుంటుంది. అడ్వాన్సా? వెళ్ళి తీసుకొస్తాను. ఇదిగోండి 25,000. తీసుకో తీసుకో. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా థ్యాంక్స్ సార్. వెళ్దాం మంచు. చూసి చూసి తీసుకోండి. ఏమైంది? వీళ్ళు బాత్రూమ్ లో వడికి పడుకున్నారు. కాకపోతే హాస్పిటల్ తీసుకెళ్తాము. అనేది త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి. గను అన్నయ్య, ఆ అమ్మ పరిస్థితి చూడండి. ఆ అమ్మకి ఇలా కాలు ఇరిగిపోయింటే నేను ఎలా పనిలోకి వస్తాను? నువ్వు ఒక పని చేయి. నువ్వు బాస్ కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసేయి. ఇక్కడ చూడు మంచు, నువ్వు అడ్వాన్స్ డబ్బులు కానీ తీసుకోకపోతే నేను ఇలా చెప్పేదాన్ని కాదు. అడ్వాన్స్? అవును రంజు, నేను తీసుకున్న అడ్వాన్స్ డబ్బులతోనే అమ్మకి ట్రీట్మెంట్ చేయించాను. అక్క ఇలా చూడు, మనం ఇలానే మేనేజ్ చేద్దాం. అడ్వాన్స్ డబ్బు ఎందుకు సెలవు చేశారు? మీరు వెళ్ళి బాస్ని చూసి క్షమించుకోండి. నువ్వు సారీ చెప్పేంతగా ఏమీ జరగలేదే. చూడు, డబ్బు ఎప్పుడు కూడా నాకు సంబంధించి ముఖ్యమైనది కాదు. అయ్యగారు మీరేం చేస్తున్నారు? నీ పేరేమన్నా? క్షమాపణ అడగండి. ప్లీజ్ ప్లీజ్ అమ్మా, నన్ను క్షమించు. నేను తెలిసి చేశాను. ఆ డబ్బులు నువ్వే ఉంచుకో. మీరు అనుకున్నట్టు అమ్మాయి నేను కాదు సార్. నేను ఖచ్చితంగా ఏదో ఒక పని చేసి మీరు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను. ఒక నిమిషం, ఇది డబ్బుల గురించి కాదు, హరాస్మెంట్ సంబంధించింది. వీడే తప్పు చేశాడు. ఇవాళ నిన్ను రేపు చేసేందుకు చూస్తాడు, రేపు వేరేవైనా రేపు చేస్తాడు వీడు. నువ్వు నాతో పోలీస్ స్టేషన్ పద, వీడి గురించి రిపోర్ట్ రాయించు. నువ్వు మేడం, నేను మీ దగ్గర క్షమాపణ అడుగుతున్నాను. ఏమి క్షమించండి. అలా మీరు క్షమించకపోతే సొసైటీలో మా పేరుకు విలువ ఉండదు. మరి వీడు ఎలా మారుతాడు ఇప్పుడు? ఆ సంగతి నేను చూసుకుంటాను. నేను ఈ రోజే మా ఇంటికి వెళ్ళి మా అమ్మా నాన్నతో మాట్లాడతాను. ఇతన్ని నేను డివోర్స్ చేస్తాను. బబిత బబిత బబిత, ఒక్క నిమిషం. ఇది ఎవరి బాడీయో కనిపెట్టారా? లేదు సార్, ఇది వీళ్ళ ఏరియా వాళ్ళు కాదు. సార్, ఈ ఏరియాలో దారిపోయారు గురించి ఏ కంప్లైంట్ రాలేదు సార్. ఈ అమ్మాయిని చంపుంటారనే అనుకుంటున్నాను. ఈ బాడీని ఇంకెక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పడేసినట్టున్నారు. ఈ ఏరియాలో ఇంకేదైనా సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి చూసారా? లేదు సార్, ఈ ఏరియాలో సీసీటీవీ లేదు అసలు. సరే, మీరు ఈ బాడీని ఫోటో తీయండి. దాంతో ఏమైనా కనిపెట్టగలరా అని చూడండి. ఓకే సార్. సంగని లేడీస్ టైలర్స్, ఈ షాప్ ఎక్కడుందో కనిపెట్టండి. ఈ గుర్తు మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సార్,
వీళ్ళని ఎక్కడైనా చూసారా? నేను చూశాను, తన పేరు రంజన, ఇక్కడే పక్కనే ఉంటారు. ఇక్కడ రంజన ఇల్లు ఎక్కడ ఉంది? మీ అమ్మాయి 2 రోజులుగా ఎందుకు ఇంటికి రాలేదు? దీని గురించి పోలీసులకి కంప్లైంట్ చేశారా? అదేంటంటే సార్, కంప్లైంట్ ఇవ్వడానికి నేను చాలా భయపడ్డాను. ఎందుకు భయపడ్డారు? సార్, నేను రంజు పర్సనల్ డైరీని చదివాను. ఈ రంజు ఎప్పుడు ఇలాగే చేస్తుంది, చదివిన బుక్కులు అలాగే విసిరేసిపోతుంది. నేనేం చేస్తున్నానో నాకు కాస్త కూడా అర్థం కావట్లేదు. ఒక పక్క బాధలతో నా జీవితం, ఇంకొక పక్క సంతోషం ప్రశాంతం కలిగిన నా జీవితం. నాకేమనిపిస్తుందంటే అవన్నీ వదిలేసి పరిగెత్తి వెళ్ళి విజయ్తో కలిసి నేను డబ్బులు సంపాదిస్తాను ఉంటాను, అమ్మను అక్కను చాలా సంతోషంగా ఉండవాలని అనిపిస్తుంది. కానీ ఇందులో ఏం ప్రాబ్లం అయినా నా అమ్మను అక్కనుంటా నాకుంటే బలం అనుకుంటా. మబ్బులో ఉంటే నక్షత్రాలు కావాలని నేను మబ్బులో పరిగెత్తిదా కావాలి, నేను మబ్బులో పరిగెత్తిదా కావాలి. ఈ విజయ్ అన్నది ఎవరు? సార్, విజయ్ రంజీ బాయ్ ఫ్రెండ్. వాళ్ళిద్దరూ చాలా రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు. రంజనకు జీవితం అంటే ఏంటో తెలియదు సార్. దీనంతటికీ కారణం ఆ విజయ్. తన వల్లే మా రంజనకి పరిస్థితి. ఆంటీ ఇలా చూడండి, ధరలన్నీ మండిపోతున్నాయి. ఒక్కొక్క వస్తువు ధర ఎంతో తెలుసా? నేను ఎప్పుడూ రంజనకు తోడుగా ఉంటాను. మేము ముందు మా బ్యాంక్ బ్యాలెన్స్ని రెట్టింపు చేసుకుంటాం, ఆ తర్వాత ఇల్లు కొంటాం, ఆ తర్వాతే పెళ్లి సంగతి. ఆంటీ, గోవాలో నేను పనిచేస్తున్న రిసార్ట్ మేనేజర్ తోటి తన పని గురించి నేను చెప్పి పెట్టాను ఆంటీ. గోవాలో ఏం జరుగుతుందో నాకు తెలీదా ఏంటి? నువ్వు నా కూతుర్ని గోవాకు తీసుకెళ్లి తనకి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తన జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు. రంజన నీతో పాటు రాని రాదు. సార్, రంజన నా మాట విన్నందువల్ల ఆ దుర్మార్గుడు నా కూతుర్ని చంపేశాడు సార్. అమ్మ కరెక్ట్ గా చెప్తున్నారు. రంజు అతనితో గోవాకి వెళ్ళింది, నేను నా కళ్ళారు చూశాను సార్. రంజు అతనితో గోవాకి వెళ్ళింది నేను సాక్ష్యంగా ఉన్నాను సార్. భయపడ్డావా? త్వరగా రా రా రా. ఇలా చూడు, టట్టడాన్ గోవాకి వెళ్ళడానికి టికెట్లు. మన ఇద్దరం గోవాకి వెళ్ళబోతున్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది. అసరే, నీ బ్యాగ్ ఎక్కడా? మనం ఇప్పుడు బయలుదేరాలి, నీకు తెలుసు కదా. మా అమ్మని అక్కని వదిలేసి నా నుంచి గోవాకి రానవ్వదు. అలాగా, నాకు అర్థమైంది. నా మాటకి ఇక్కడ విలువ లేదని. లేదు, ఏం లేదు. నేను మిమ్మల్ని రెస్పెక్ట్ చేశాను, అయినా అమ్మ అక్కే ప్రత్యేకం తెలుసా? నువ్వు నీ జీవితాన్ని డబ్బా ఇంట్లోనే జీవించాలనుకుంటున్నావా? ఇలా చూడు, చివరిసారిగా అడుగుతున్నాను, నువ్వు నాతో గోవాకి వస్తావా లేదా రావా? చూడు, నేను నీకోసం స్టేషన్లో వెయిట్ చేస్తుంటాను. నువ్వు గనక అక్కడికి రాలేదనుకో, అప్పుడు నేనేంటో నీకు చూపిస్తాను, జాగ్రత్త. ఖచ్చితంగా విజయ్ గోవాకి వెళ్ళాడని నేను అనుకుంటున్నాను. వాడి నెంబర్ మీ దగ్గర ఉందా? ఉంది సార్. The number you have called currently switched off. సార్, నెంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. విజయ్ నెంబర్ ఎక్కడ ఉందో సర్వేలెన్స్ చేయండి. ఇంకా వాడి కాల్స్ అండ్ లొకేషన్ డీటెయిల్స్ నాకు కావాలి. ఇప్పుడు దగ్గర రంజన నెంబర్ తీసుకొని ఆవిడ కాల్స్ అండ్ లొకేషన్స్ కనిపెట్టండి. ఒకవేళ ఆ విజయ్ గోవాకి వెళ్లకుండా ఇక్కడే ఉండుంటే? అదేంటంటే మన ఢిల్లీలో. క్లోయి, ఇక్కడ చూడు క్లోయి, నేను నీ బ్రేక్ఫాస్ట్ ఇక్కడ పెట్టేసి వెళ్తాను. నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను బయలుదేరుతున్నాను.
అమ్మా మీరేం చేస్తున్నారు? హే క్లోయి, వాట్ ఇస్ దిస్? ఆర్ యు ప్రెగ్నెంట్? నేను అబార్షన్ చేయబోతున్నా. క్లోయి, అబార్షన్? క్లోయి, our body is like a temple రా. ఇంకా ఈ రెస్పెక్ట్, డిగ్నిటీ ఇదంతా ఒకసారి పోయిందంటే మళ్ళీ మనకి తిరిగి రాదురా. నిజమేనా? ప్లీజ్ మామ్, ఇది చూడండి, ఇలాంటి డిగ్నిటీ వర్డ్స్ అంతా నాకు అస్సలు నచ్చదు. అలా ఉన్నప్పుడు మీరు అమ్మ మీరు మీ పని చూసుకుని ఇక్కడి నుంచి వెళ్తారా? ఐ హ్యావ్ టు చేంజ్. మామ్ ప్లీజ్ గో అవుట్. సరే, నేను చూసుకుంటా. సార్ రంజనతో పోస్ట్మార్టం. ఓకే సార్, రంజన వర్మ పోస్ట్మార్టం రిపోర్ట్. ఆవిడ మెడ నులిపి చంపారా? కానీ బాడీ మనకు 13న దొరికింది. అవును సార్, మీరు చెప్పేది అలాగే. అసలు చంపినవాడు బాడీ పారేస్తున్నాడు. సార్, రంజన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని కనిపెట్టేశారు సార్. ఆ అబ్బాయిని ఖాళీ చేసి వెళ్ళిపోయాడంట. అలాగా? ఇంకా గోవాకి వెళ్ళిన సంగతి? సార్, అతను గోవా వెళ్ళడానికి ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పారు. ఆ అబ్బాయి ఫోన్ ఏమైంది? అతని ఫోన్ స్విచ్ ఆఫ్. అతని నంబర్, ఒక కాల్ హిస్టరీ, ఇంకా లొకేషన్ దీంట్లో ఉన్నాయి. జూన్ 12వ తారీఖు 3 వాడి ఫోను స్విచ్ ఆఫ్ అయింది. వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన అదే రోజు వేరే టైంలో రంజన ఆర్సాల్ కాల్ చేసింది. కానీ రంజన కాల్స్ అటెండ్ చేయలేదు. రంజన కాల్ రికార్డ్స్లో ఏమైనా దొరికిందా? ఎవరిని సందేహించలేము. సరే, మంజుతో మాట్లాడి చూడండి. సోషల్ మీడియాలో విజయ్ ఫోటోని ఐడెంటిఫై చేయండి. గోవా పోలీస్ సహాయంతో అక్కడున్న హోటల్స్, రిసార్ట్స్ లో వాడి ఫోటో చూపించి అక్కడ ఉన్నాడేమో చూడండి. ఈ కేసుని సాల్వ్ చేయాలంటే విజయ్ ఎక్కడున్నాడో మనం కనిపెట్టే తీరాలి. పని మొదలు పెట్టండి. ఓకే సార్. సార్ నన్నెందుకు సార్ ఇక్కడికి తీసుకొచ్చారు? నేనే తప్పు చేశానని. సార్ ఏమన్నా చెప్పాడా? నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. అదేంటంటే, ఒక అమ్మాయి చేత మోసం చేయబడ్డ అబ్బాయి ఏమైనా చేయగలడనేది. నువ్వు రంజనాని హత్య చేయలేదు అంటున్నావు కదా. నువ్వు రంజనాని చాలా ప్రేమించావు. అలాంటప్పుడు నువ్వు గోవాకి ఎందుకు వెళ్ళాలి? ఢిల్లీలో ఉండిపోయి ఉండొచ్చుగా. సార్, నేను రంజన ఇద్దరం మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ ని ఒకరికొకరు వదిలేసుకున్నాం. కానీ ఆ దేవుడి దయ వల్ల మేమిద్దరం మళ్ళీ మీట్ అయ్యాం సార్. తను నన్ను కలవడానికి వస్తుందని నాకు బాగా తెలుసు. నీకు నా పైకి పాసం ఉంటుంది తెలుసు. నేను అన్ని పిల్లల్లాగా సెల్ఫిష్ లేదు. ఇలా చూడు, నువ్వు గోవాకి వెళ్ళవద్దు. నేను గోవాకి వెళ్ళలేదంటే మీ అమ్మ అక్క ఏమంటారంటే, డబ్బు సంపాదించడం కూడా చేత కాని వాణ్ణని నన్ను హేళన చేస్తారు. మనం ఇక్కడ ఢిల్లీలో సంపాదించే దానికంటే గోవాలో చాలా ఎక్కువ సంపాదించవచ్చు. సరే, అటనా ఒక పని చేయి. మన రిలేషన్షిప్ వదిలేస్తాం. ఇది ఉంటుందండి, మన ఇద్దరం ఒకరోజు కలుద్దాం. నువ్వు చెప్పే కదా అద్భుతంగా ఉంది. మమ్మల్ని చూస్తుంటే నీకు ఎదవల్లా కనిపిస్తున్నావా? నిన్నొకటి అడగనా? మీరిద్దరూ విధి ప్రకారం వదిలేసి వెళ్ళిండుంటే 12వ తారీఖున రంజనాకు 6 సార్లు ఎందుకు ఫోన్ చేశావు? నేను ఎందుకు కాల్ చేశానంటే, రంజన నాతో ఖచ్చితంగా గోవా వస్తుందనే కాల్ చేశాను సార్. కానీ తను రాలేదు. తను రాలేదని చంపేశావు సార్. నేను తన్ని చంపలేదు సార్. వీడు తప్పు ఒప్పుకున్నంత వరకు వీడిని విడిచిపెట్టకండి. సార్ 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 నన్ను నమ్మండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. తను ఇప్పుడు చాలా మత్తులో ఉంది. నువ్వు బయలుదేరి ఇక్కడి నుంచి. చూడండి, పోకు. క్లోయి, చాలా మంది తాగావు నువ్వు. నన్ను వదలండి. నాకు వయసు వచ్చిందని చూసుకోవడానికి నాకు తెలుసు. దిగులు పడకలే. ఎందుకు నువ్వు నీ లైఫ్ లో నాశనం చేసుకుంటున్నావు? అలాగా? నేను మీ వల్లనే నా లైఫ్ ని నాశనం చేసుకుంటున్నాను. మీ టార్చర్ తట్టుకోలేకుండా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు మీ మాట నేను వినడానికి నేను మీకు కావాలి. కరెక్ట్? ఇక్కడి నుంచి వెళ్ళండి. Chloe, listen to me. Don't try to touch me. లేదు సార్, అంతా బాగానే ఉంది. సార్, నేను రంజన సోషల్ మీడియా చెక్ చేశాను. నాకు కొన్ని వీడియోస్ కనపడుతుంది. ఇలా చూడండి సార్.
రంజన చదువుతున్నట్టుగా వాళ్ళ ఫ్యామిలీ మనతో చెప్పారే, కానీ ఈ వీడియోస్. సరే ఒకటి నోటీస్ చేశారా? వాళ్ళ ఒక్కొక్క వీడియో వాళ్ళ డ్రెస్ చిన్నిగా ఉంటుంది. సార్ లాస్ట్ వీడియో కాస్త చూడండి సార్. ఏం చేస్తున్నారు? నే ఈ వీడియోలో ఇలానే కనిపిస్తాను, అసలు ఆపండి. సెక్సీగా ఫోర్స్ ఇవ్వమని ఆవిడెవరో నిర్బంధించారు. సార్ ఒకవేళ రంజన చనిపోవడానికి ఈ వీడియో కారణమై ఉంటుందా? ఈ వీడియో ఏ ఐపీ అడ్రస్ నుంచి వచ్చిందని మీరు ఐటీ సర్వీస్ కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తీసుకోండి. ఒక్క నిమిషం సార్. సరే ఈ వీడియో బ్యాక్గ్రౌండ్ లో కోకో స్టూడియో ఉంది, నేనే స్నాప్చాట్ తీసుకున్నా. గుడ్. ఈ కోకో స్టూడియో ఎక్కడుందో కనిపెట్టి వీళ్ళకి రంజనకి సంబంధం ఏంటో కనుక్కోండి. వీడియో తీసుకెళ్లి రంజన ఫ్యామిలీతో మాట్లాడతాను. రంజన అక్క అమ్మకి ఏదైనా తెలుసుండొచ్చని నేను అడుగుతాను. సరే. సార్, రంజుకి చిన్న వయసు నుంచే డాన్స్ అంటే ఇష్టం, కానీ ఈ వీడియోస్ గురించి ఎవరికి ఏమీ తెలియదు. ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఈ అమ్మాయి వీడియోస్ అప్లోడ్ చేసినట్టు మేము కనిపెట్టాం. ఇది చూడండి, రంజనతో ఈ అమ్మాయిని మీరు చూసారా? లేదు సార్. స్టూడియో తాళి వేసింది. స్టూడియో ఎందుకు తాళి వేసింది? 14వ తేదీ 14వ తారీఖా? ఈ అమ్మాయిని చూసుంటారా? అవును మేడం, చూశాను. ఆహా, భలే చేస్తున్నావే, బాగా చెయ్యి. ఇదిగో నడుమును బాగా తిప్పు, ఇంకా బాగా తిప్పు, అలా నడుముని బాగా తిప్పు. నువ్వు డాన్స్ అద్భుతంగా చేస్తున్నావు, బాగా చెయ్యి, అలా. అదే. ఎందుకు డాన్స్ ఆపేసావు నువ్వు? ఏం చూస్తున్నావురా? ఇక్కడ సినిమా జరుగుతుందా ఏంటి? తలిపై. ఆ అమ్మాయి మంచిది కాదు మేడం. మంచి పిల్ల లేదా? అవును మేడం. మీకెలా తెలుసు? వాళ్ళు ఏం చేస్తున్నారు దాంచి చూస్తున్నావా? అదేం కాదు మేడం, వాళ్ళిద్దరి మధ్య ఒకరోజు పెద్ద గొడవ జరిగింది. నువ్వు నా డబ్బుని నా అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసి ఉండొచ్చు, అయినా ట్రాన్స్ఫర్ చేయక ఏం చేస్తున్నావు? రంజన కాస్త ఆగు. నాకు నా డబ్బు రావడంలే నీతో ఏ డీలింగ్ లేదు. రంజన ముందు లోపలికి రా, మన వీడియో దిద్దాం. ఏ లోపలికి రాను. అయితే డబ్బులంతా ఇవ్వను. నేను ఈ ఢిల్లీలో నీకంటే మంచి డాన్సర్స్ ని కనిపెట్టగలను, కానీ నా అలాగే ఎవరుంటారు తెలుసా? కుదరదు. ఇవ్వవు. డబ్బుని ఇవ్వు. నా డబ్బు ఇవ్వు. నువ్వు మొత్తం నా డబ్బుని ఇవ్వలేదంటే నేను ఏం చేస్తున్నా నాకే తెలీదు. అర్థమైందా? నీకు చేతనైతే నా పని ఆపేసే వేళ. అవును, కోకో ఎవరు? వాళ్ళ గురించి తెలుసా? తెలీదు మేడం. ఓకే. నేను కోకో ఇంటికి వెళ్తున్నాను. వాళ్ళ అడ్రస్ సైబర్ సెల్ దొరికింది. సార్, కోకో గురించి చాలా ఇన్ఫర్మేషన్ నాకు కనిపిస్తుంది సార్. గుడ్. కోకో మీ మొత్తం బయోడేటా మా దగ్గర ఉంది. మీలాంటి వాళ్ళు ఇంటర్నెట్ టెక్నాలజీని మిస్యూజ్ చేసి చాలా క్రైమ్స్ ని చేస్తున్నారు. రంజనాని మీరు ఎందుకు దేనికోసం హత్య చేశారో చెప్పండి. వాట్? రంజనని చంపేశారా? సార్, నేను రంజనని చంపలేదు సార్. చెప్పకండి. ఇది మీ మనీ యొక్క రెమిటెన్స్ రిపోర్ట్ మీ బ్యాంక్ నుండి మాకు దొరికింది. సార్, నేను ఆ వీడియోని అప్లోడ్ చేయలేదని చెప్పండి సార్. సార్, నన్ను ఇలా చూడండి, నేను ఎంత అహస్యంగా ఎంత లావుగా ఉన్నానో. నేను డాన్స్ చేస్తే పబ్లిక్ ఎవరు చూడరు, అందుకని వేరే వాళ్ళకి డాన్స్ నేర్పిస్తాను. ఆ వీడియోస్ ని అప్లోడ్ చేశాను. దాని ద్వారా మీకు డబ్బు ఎక్కువ వచ్చింది కాబట్టి మీకు ఆశ ఎక్కువైపోయింది. మీరు రంజనకి డబ్బులు ఇవ్వకుండా చాలా రోజులుగా ఆవిడని మోసం చేశారు. షాక్ అవ్వకండి, దాని గురించిన మా దగ్గర వీడియోస్, సోను వాచ్మన్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఉంది. సో ఆ హత్య చేసింది మీరేనని ఒప్పుకోండి. సార్, మీరు చెప్పేదంతా కరెక్టే, కానీ నేను హత్య చేయలేదు. అంతేకాకుండా రంజనకి ఇవ్వాల్సిన డబ్బు అంతా మొత్తం ఇచ్చేసాను. మా మధ్యలో ఉన్న సమస్య కూడా సాల్వ్ చేసుకున్నాం. ఇది మీ మొబైల్ కాల్స్ యొక్క లొకేషన్ రికార్డ్స్. మీరు అన్నిటిని సాల్వ్ చేశానంటున్నారు, కానీ మీరు రంజన ఇంటికి చాలా సార్లు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? సార్, అది రంజన చాలా అద్భుతంగా డాన్స్ వేస్తుంది. నేను సంపాదించడానికి దారి తనే. నేను చాలా కష్టపడి తన అడ్రస్ ని వెతుక్కుంటూ వెళ్ళాను సార్. అక్కడికి వెళ్లి తనతో మాట్లాడాను. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నాకు మీ దగ్గర ఏ పని చేయని ఇష్టం లేదు. రంజన, నేను చెప్పేది విను. ఈసారి మనకు పెద్ద ఆఫర్ వచ్చింది. ఇలా డబ్బు సంపాదించవద్దు. డాన్స్ లో మంచి పేరు తీసుకోవాలి అనుకున్నాను, అయినా పబ్లిక్ నా డాన్స్ ని వదిలి నా ఒళ్ళని చూస్తున్నారు. నన్ను గురించి మోసంగా కమెంట్స్ వేస్తున్నారు. చూడండి, నా అందులో వీడియోని డెలీట్ చేయాలి. అసలు ఇక్కడి నుంచి వెళ్ళండి.
కానీ మీరు వీడియోస్ని డిలీట్ చేయలేదే. రంజన అది కనిపెట్టేస్తారని మీరు భయపడ్డారు, అందువల్ల మీరు ఆమెను చంపేశారు. లేదు సార్, నేను హత్య చేయలేదు. నేను డబ్బు మీద ఆశతో ఆ వీడియోని డిలీట్ చేయలేదు. కానీ రంజనని నేను హత్య చేయలేదు సార్, దయచేసి నన్ను నమ్మండి. సరే, మీ నుండి నిజం ఎలా రాబెట్టాలో మాకు తెలుసు. ఈవిడ నిజం చెప్పేంత వరకు విడిచిపెట్టకండి. సార్, నేను నిజం చెప్తున్నాను, రంజనని హత్య చేయలేదు. రంజన ఒక మర్డర్ కేసు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒక పెద్ద సవాల్గా మారింది. అట్లా ఉన్నప్పుడు ఢిల్లీలో ఉన్న ఇంకో అమ్మాయి అంత్య చిక్కని విధంలో చనిపోయింది. ఇలా రామా, వీళ్ళు తీసుకెళ్ళు. మా అమ్మకి ఏమైందని మీరే చూడండి మేడం. బాడీలో స్ట్రగుల్ మార్క్స్ ఉన్నాయా? లేదు సార్, బాడీలో ఏ మార్క్స్ లేదు. సార్, స్లీపింగ్ పిల్స్ బాటిల్లో ఖాళీగా ఉంది. ఇది ఎక్కువగా తీసుకొని చనిపోయి ఉంటారా? పోస్ట్మార్టం రిపోర్ట్ రాగానే కన్ఫర్మ్ చేసుకుందాం. అంబులెన్స్కి ఫోన్ చేసి బాడీని ఆటోప్సీకి పంపించండి. ఆ అమ్మాయి ఎవరు? వీళ్ళు కూతురు సార్. ఈ సమయంలో మిమ్మల్ని ప్రశ్నలు అడగకూడదు, అయినా మేము అడిగిన దానికి జవాబు చెప్పండి. ఈ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? సార్, నేను మా అమ్మ మాత్రమే ఉన్నాము. మీ అమ్మగారు చనిపోయారని మీకు ఎలా తెలిసి వచ్చింది? సార్, ఈ రోజు పొద్దున ఇంటికి వచ్చేటప్పుడు అమ్మా 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 నిన్న రాత్రి మీరు ఇంట్లో లేరా? లేదు సార్, నా ఫ్రెండ్స్తో పార్టీకి బయటికి వెళ్ళాను సార్. ఎక్కడ? అది వచ్చి సార్ మణి సార్. మీ అమ్మగారు ఎందుకు సూసైడ్ చేసుకున్నారో మీకు ఏమైనా తెలుసా? ఆవిడ ఏదైనా టెన్షన్గా ఉన్నారా? దాని గురించి నాకేం తెలియదు సార్. రియల్లీ డోంట్ నో. సార్, మేరీ యొక్క పోస్ట్మార్టం రిపోర్ట్ సార్. మాతలు ఎక్కువగా తీసుకోవడం వల్ల చనిపోయారు. ఇది సూసైడ్ అనుకుంటా. ఆవిడకి ఎవరో ఓవర్ డోస్ ఇచ్చినట్టు అనిపిస్తోంది. మేరీ వాళ్ళ కూతురు చెప్పింది బట్టి చూస్తుంటే నాకు తన మీద అనుమానంగా ఉంది. తల్లి కూతురు మధ్యనే ఉన్న రిలేషన్షిప్ ఎలాంటిదో ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. తర్వాత ఆ రంజన వర్మ కేసు ఏమైంది? ఏ విధమైన క్లూ కూడా దొరకలేదు. మేరీ ఫెర్నాండెస్ కేసుని ఎంక్వైరీ చేయండి. అదే సమయంలో రంజనని చంపిన వాడు బయట తిరుగుతున్నాడని మర్చిపోండి సార్. నేను మొత్తం కేసు కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. తల్లి కూతురు మధ్య సరైన అండర్స్టాండింగ్ లేదు. వాళ్ళిద్దరూ అస్తమానం గొడవ పడుతూనే ఉంటారు. గ్లోరీ మేరీని నెట్టేసి వెళ్ళిపోయింది. ఏంటి దీది, ఈ పార్టీ నేను రాని చెప్పి మీరెందుకు మెసేజ్ చేశారు మా ఫ్రెండ్కి? మీరెందుకు నా ఫోన్ తాకుతున్నారు? లేట్ నైట్ పార్టీస్ నేను ఎప్పుడూ వద్దనలేదురా, కానీ ఓవర్ నైట్ పార్టీస్ మాత్రం నేను అసలు అలౌ చేయలేను. వెరీ సారీ. హూ ఆర్ యూ టు అలౌ మీ? నేను వెళ్ళకూడదని చెప్పడానికి మీరు ఎవరు? నాన్నకు బదులుగా మీరు చనిపోయి ఉండొచ్చు. ఇది చూడండి మా, నేను ఖచ్చితంగా వెళ్తా. క్లోయి, లిజన్ టు మీ. నేను చెప్పేది. క్లోయి, అయితే ఆవిడని మర్డర్ చేసింది క్లోబియేనా? ఓకే సార్. ఆవిడ కాల్స్ అండ్ లొకేషన్స్ నాకు కావాలి. ఓకే సార్. మేరీ ఫెర్నాండెస్ స్లీపింగ్ పిల్స్ తీసుకునే చనిపోయింది. అది ప్రిస్క్రైబ్డ్ డ్రగ్స్ సార్. ఆ ప్రిస్క్రిప్షన్ మన దగ్గర అయితే లేదు. మన ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి ఏ ప్రిస్క్రిప్షన్ తీసుకోలేదు. సరే, ఆవిడ ఇంటి నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఎన్ని మెడికల్ షాప్స్ ఉన్నాయో కనుక్కోండి. ఆ మెడికల్ షాప్స్ లో ఈ మాత్ర కొనింది ఎవరో కనుక్కోండి. ఓకే సార్. అరే, నువ్వు వచ్చేసావమ్మా? అవునమ్మా. ఏదో తీసుకొచ్చినట్టున్నావు. నీకు నాకు తీసుకొచ్చాను. రంజనాకేం తీసుకోలేదా? సరే అమ్మా, తీసుకురాలేదంటే పర్వాలేదులే. చాలా బాగుందమ్మా, కానీ నా దగ్గర ఇలాంటి చీరలు చాలా ఉన్నాయి. నేను ఇది రంజనాకి ఇస్తాను. అమ్మా, నేను నీకోసమే తీసుకొచ్చాను. అమ్మా, మీరు వెళ్ళి చీరను కట్టుకోరండి. వెళ్ళండి. పర్వాలేదమ్మా, రంజనాకు తీసుకురాలేదని తను ఏం బాధపడదు. నేను ఇది తనకి ఇస్తాను. అమ్మా, రంజన ఖచ్చితంగా దిగులు పడదు. తను మనల్ని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయింది. రంజన చనిపోయిందమ్మా. నోర్మై, తను చావలేదు. నేను ఇది తనకిస్తాను.
రంజనా రంజనా నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావే రంజనా. ఇలా చూడండి, కొద్ది రోజుల క్రితం ఈ మెడిసిన్ని ఎవరైనా తీసుకువెళ్ళారా? బాగా చూసి చెప్పాలి. లేదు సార్. సార్, చోలే ఫెర్నాండస్ యొక్క రికార్డ్స్ ఇంకా లొకేషన్ దొరికింది సార్. ఆవిడ మనిషి అట్లో లేరా? ఢిల్లీలోనే ఉన్నారా? అవును సార్. సార్, ఇతని పేరు మక్బుల్. ఇతను సిటీ మెడికల్లో పనిచేస్తున్నాడు. నాకేం చెప్పారో సార్కి అదే చెప్పండి. సార్, ఈయన మా మెడికల్కి వచ్చి ఒక అమ్మాయి గురించి అడిగారు. ఆవిడ ఒకసారి మా షాప్కి వచ్చారు సార్. మా యజమాని అబద్ధం చెప్తున్నారు సార్. ఆవిడ నిద్ర మాత్రలు కొనడానికి వచ్చింది. మేడం, డాక్టర్ పేరేంటి? క్లోయ్ ఫెర్నాండెస్. ముందు తీసుకుంటా. థ్యాంక్ యూ మేడం. రిసిప్ట్ నాకు వద్దన్నయ్యా. సరే, మీరు బయలుదేరండి. ఆయన యజమానిని అరెస్ట్ చేయండి, తర్వాత క్లోబీని అరెస్ట్ చేయండి. సార్, నేను అక్కడికి వెళ్ళి చూశాను, వాళ్ళు అక్కడ లేరు. ఆ ఇంటి దగ్గర ఇద్దరు కానిస్టేబుల్స్ నిల్చోమని చెప్పండి. వాళ్ళు వస్తే ఇన్ఫార్మ్ చేయమని చెప్పండి. సార్. మోహి, అనవసరంగా టైంని వేస్ట్ చేయకండి. ఆ రోజు మనిషి అట్లో లేరు, ఢిల్లీలో ఉన్నారని మాకు తెలిసింది. మీకు మీ అమ్మకి అప్పుడప్పుడు గొడవలు వచ్చాయి. మీరు ఆ మెడికల్ షాప్కి వెళ్ళి నిద్ర మాత్రలు కొన్నారు. ఇంటికి వెళ్ళి ఆవిడతో గొడవ పడ్డారు. ఆ తర్వాత మాత్రలన్నింటినీ ఆవిడకి ఇచ్చారు. దీని అర్థం ఏంటంటే సూసైడ్ లా కనిపించాలి. నేను మా అమ్మ గొడవ పడింది నిజమే సార్. మీరు చెప్పినట్టు మనీ సారా లేదు సార్. అమ్మ నా దగ్గర ఈ మెడిసిన్ అడిగిందని చెప్పి కొనుక్కొచ్చి ఇచ్చాను. కానీ నేను మా అమ్మని చంపలేదు సార్. మీరు మనిషి అటుకు వెళ్ళకపోతే ఇంకెక్కడికి వెళ్ళారు? అది చెప్పండి. అది వచ్చి నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్నాను సార్. అందువల్ల అబార్షన్ చేసుకున్నాను. అబార్షన్ గురించి అమ్మ దగ్గర చెప్పాలనుకోలేదు. మీరు అబార్షన్ చేసిన విషయం మీ అమ్మగారికి తెలిసిపోయింది, అందుకే ఆవిడని చంపేశారు. అమ్మ ఆత్మహత్య చేసుకున్నది, కానీ నేనే తప్పుగా అనుకున్నాను. ఏం తప్పుగా అర్థం చేసుకున్నారు? మేరీ మేడం ఎక్కడున్నారు? క్లోయ్ ఎవరు? మేడం తినే నన్ను రేప్ చేయడానికి ప్రయత్నించింది. నేను చూసిన చన్నట అమ్మాయిలో ఉన్నావు. ఇలాంటి పని చేస్తున్నావా? లేదు మేడం, దీని దగ్గర నేను పని వెతుక్కుంటూ వచ్చాను. వీళ్ళు నాకు అడ్వాన్స్ గా డబ్బులు కూడా ఇచ్చారు. ఆ డబ్బులు తిరిగి ఇచ్చేటప్పుడు వీళ్ళు చెప్పారు నాకు ఆ డబ్బులు వద్దు, నువ్వే కావాలని చెప్పారు. నేను వచ్చుకోలేకపోయాను మేడం. ఈమె నీ కూతురే కదా? నీ కూతురు ఎవరైనా అలాంటి పని చేస్తే? అమ్మ ఏంటిది? మీరు ఇలాగంటే నడుచుకుంటారా ఏంటి? మీరు నాతో మాట్లాడకండి. ఐ హేట్ యు మా. క్లోయ్, దీనికి మీ అమ్మగారు సూసైడ్ చేసుకోవడానికి సంబంధం ఏముంది? కనెక్షన్ ఉంది సార్. ఆ ఇన్సిడెంట్ తర్వాత నేను మా అమ్మ ఒక్కొక్క దారికి వెళ్ళేసాము. నాకు మా అమ్మకున్న అమ్మ కూతురు రిలేషన్షిప్ ఎవరికి తెలియకూడదు అనుకున్నాము సార్. అవన్నీ చెప్పడానికి నాకు ఆశ్చర్యంగా ఉన్నది. అందుకే ఈ విషయాన్ని మీ దగ్గర చెప్పలేదు సార్. ఏమిటిది? సూసైడ్ నోట్. చనిపోయక ముందే నా కోసమే రాసింది. డియర్ కోలీ, నేను ఎవరిని ఏ కారణానికి కష్టపెట్టింది లేదు. నన్ను మంజు వర్మ బ్లాక్మెయిల్ చేసి అనవసరంగా ఇరికించాడు. నేను చాలా సార్లు నీకు చెప్పేందుకు ప్రయత్నించాను, కానీ నువ్వు నన్ను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. నా వన్ అండ్ ఓన్లీ చైల్డ్ నువ్వే నన్ను ద్వేషించడం ఆరంభించేసావు. ఇప్పుడు నా లైఫ్కి అసలు అర్థమే లేదు. అందుకే నేను సూసైడ్ చేసుకుంటున్నాను. బీ హ్యాపీ, యువర్ మామ్ మేరీ. వాళ్ళ అమ్మ దీంట్లో మంజూరు గురించి రాసింది. ఈ అమ్మాయి అయినా చూసి చెప్పండి. ఈ పెళ్ళ వల్ల నా జీవితం అంతా నాశనమైంది. మీ ఇంటికి వచ్చే లేడీస్ ఆఫీసర్ పేరు తెలుసా? అది వచ్చి తను నేమ్ ట్యాగ్ చూశాను. కవిత మాలిక్. సార్, కవిత మన పోలీస్ స్టేషన్లో వర్క్ చేసేవారు. మంజు వర్మని అరెస్ట్ చేయండి. సార్. సో ఈ అమ్మాయి ఎవరో తెలుసా కవిత? అవును సార్, 2 సార్లు రేప్ చేసిన ట్రై చేశారు. కల్ప్రిట్ కూడా ఎవరో నాకు తెలుసు సార్. సునీల్ మెహతా, మేరీ ఫెర్నాండెస్. ఈవిడ మీ పేరుని యూజ్ చేసుకుని మేరీ ఫెర్నాండెస్ని బెదిరించడానికి చూశారు. కానీ మేరీ ఫెర్నాండెస్ సూసైడ్ చేసుకుని ఈవిడ గురించిన నిజాన్ని బయట పెట్టారు. ఒక విషయం నేను చెప్పనా, మీరు బ్లాక్మెయిల్ చేసిన విషయం మీ చెల్లి రంజనకి తెలిసిపోవడం వల్లే మీరు తనని చంపేశారు. కరెక్టేనా? సార్ లేదు, నేను రంజనని చంపనే లేదు. నేను నిజంగా మేరీ ఫెర్నాండెస్ ని బ్లాక్మెయిల్ చేయలేదు సార్. ఆ మేరీ నన్ను నిజంగానే సెక్షువల్ హరాస్మెంట్ చేసింది. ఇంకా ఈ సునీల్? మీకు ఒక విషయం తెలుసా సార్?
ఆ సునీల్ ఆ రోజు ఆ ఇంట్లో ఉండే నన్ను బలవంతం. నేను నిజంగా రంజనాని హత్య చేయలేదు. మీరు రంజనాని చంపారో లేదో అది ఒక పక్కన పెట్టండి, మీరు మేరీని బ్లాక్మెయిల్ చేశారో లేదో ఇప్పుడు ఈ కేసు యొక్క ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. అందువల్ల ఈ ఊరు వదిలి మీరు బయటకు వెళ్ళకూడదు. ఆ సునీల్ మేత ఎక్కడ ఉన్నాడో ఎంక్వైరీ చేసుకుని రండి. సో చెప్పండి. కృష్ణ చెప్పు బాబు. భయపడకుండా చెప్పండి. సార్, ఒక అమ్మాయి నన్ను ప్రేమించమని బాగా ఇబ్బంది పెట్టింది. నన్ను డబ్బులు కూడా అడిగింది సార్. నేను డబ్బులు ఇవ్వలేదంటే నన్ను రేప్ కేసులో ఇరికించేస్తానని చెప్పింది. అది ఏ అమ్మాయిని చూసి చెప్పు. అవును సార్, ఈ అమ్మాయే, మంజు వర్మ. ఆ అమ్మాయిని మేము ఆల్రెడీ అరెస్ట్ చేసాం. ఇప్పుడు నువ్వు ఇందులో నీ పేరు అడ్రస్ రాసేసి వెళ్ళు. తనతో విచారణ జరిపి మీ డబ్బు తిరిగి ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం. అవును, ఆ రోజు అమ్మాయి ఒంటరిగా వచ్చిందా లేదా కూడా పోలీసులు ఎవరైనా వచ్చారా? సార్, తనతో పాటు పోలీసులు వచ్చారు. అందువల్ల వీడు చాలా భయపడ్డాడు సార్. వీణా? అవును, ఈవిడే సార్. సరే, మీరు వెళ్ళొచ్చు. ఏదైనా ఉంటే కాంటాక్ట్ చేస్తాం. ఓకే సార్, పదే వెళ్దాం. మిశ్రా, సునీల్ మేతా, మేరీ ఫెర్నాండెస్, ఇంకా ఈ అబ్బాయి కృష్ణ శర్మ, కవిత, మంజు చాలా మందిని ఇలా బెదిరించుంటారేమోనో నాకు అనిపిస్తోంది. కానీ ఇందులో ప్రాబ్లం ఏంటంటే కవితని అరెస్ట్ చేయడానికి మనకి స్ట్రాంగ్ అయిన ఎవిడెన్సెస్ కావాలి. రైట్ సార్. మంజు కాల్స్ అండ్ లొకేషన్ రికార్డ్స్ తీసుకురండి. ఓకే సార్. సునీల్ మెహతాతో నేను మాట్లాడతాను. మంజూర్ గురించి ఏమి చెప్పలేదంట. సునీల్ మేతా వెన్న తినేవాడొకడు, వేలు చప్పరించేవాడొకడు. మంజుని చంపడానికి బదులు రంజనని చంపేశారన్నమాట. సార్, మీ ఉద్దేశం ఏంటి? నిజంగా ఈ విషయంలో ఇబ్బంది పడింది నేనే, కానీ నేనే తప్పు చేశాను అంటున్నారేంటి మీరు? మీ ఎస్ఐ కవిత ఇలాగే అన్నారు, మీరు కూడా అదే అంటున్నారు. నిజం చెప్పాలంటే ఇందుకే పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రజలు నమ్మట్లేదు. పబ్లిక్ ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ని నమ్ముతారు. మేము కవితని అరెస్ట్ చేసి కోర్టులో నిలబెడతాం. ముందు మీరు దీనికి జవాబు చెప్పండి. అంటే జూన్ 15 మధ్యాహ్నం 4 గంటల పైన మీరు మీ మొబైల్ యొక్క కాల్ రికార్డ్స్, లొకేషన్ క్రైమ్ జరిగిన చోటు ఉంది. సార్, ఒక్క విషయం మీరు అర్థం చేసుకోండి. మొబైల్ లొకేషన్ 100% కరెక్ట్గా ఉండదు. నా ఇంటికి నా కొట్టుకి మధ్యలో ఉన్న టవర్లోనే నా సెల్ ఫోన్ కనెక్ట్ అయి ఉంది సార్. అప్పుడప్పుడు ఈ రికార్డ్స్ వల్ల కన్ఫ్యూషన్ వస్తుంది సార్. మొబైల్ టెక్నాలజీ గురించి మీకు చాలా తెలిసినట్టుంది. ఒక్క నిమిషం సార్. రఘు, ఎందుకు కారు ఆన్ చేసి ఆఫ్ చేస్తున్నావు నువ్వు? రే, నీకేమైనా పిచ్చా? పార్కింగ్లో పెట్టావు. సారీ సార్. అమాయకురాలైన రంజనాని అందరు యూజ్ చేసుకోవాలని చూశారు. తన యొక్క బిజినెస్ పార్ట్నర్ అలాగే గోకుల్ ఆమె యొక్క డబ్బులన్నీ మోసం చేశారు. అలాగే తన యొక్క బాయ్ ఫ్రెండ్ గోవా పేరు చెప్పి తన్ని హింసించాడు. మరియు సుమిత్ యొక్క ఇంటి పక్కనే రంజన యొక్క ఫోన్ స్విచ్ ఆఫ్ అనేది జరిగింది. వాళ్ళందరూ సస్పెక్ట్ లిస్ట్ లో ఉన్నారు, కానీ వాళ్ళకి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారం దొరకలా. పోలీస్ మెల్లమెల్లగా ఆ కేసుకి సంబంధించిన 10 కేసులను కనిపెట్టారు. ఈ మంజు వర్మ ఎస్ఐ కవిత యొక్క సహాయంతో ఎంతో మందిని మోసం చేసింది. సంబంధించిన అందరితో వీళ్ళు ఒంటరిగా వెళ్లి బ్లాక్మెయిల్ చేశారు. కానీ రంజన హత్య చేపట్టే కేసులో ఇంతవరకు పోలీసులు ఏం కనిపెట్టలా. మీరిద్దరూ చేతులు కలిపి చాలా మందిని మోసం చేశారు. మీ నేరాన్ని ప్రూవ్ చేయడానికి నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి తెలుసా. కానీ మీరిద్దరూ సైలెంట్ గా ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇద్దరు మర్యాదగా నిజం చెప్పండి. సార్, నేను ఎలాంటి తప్పు చేయలేదు సార్. అంతేకాకుండా మేడం కూడా ఆ రోజు నాతోనే ఉండింది సార్. బబిత దయచేసి వెళ్ళకు. నేనేం చేయలేదు, నీకెందుకు అర్థం కావడం లేదు? వీడి పిల్లం పారిపోతే నీకెందులో ఏంటి లాభం? ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు మేడం. చూడు, ఇప్పుడు నువ్వు వీడికి అగైన్స్ గా కేసు వేసావంటే వీడు జైలుకి వెళ్ళిపోతాడు. కానీ వాడు వెంటనే బెయిల్ వచ్చేస్తాడు. అవమానం నీకే కదా, అర్థమవుతుందా? ఇప్పుడు వాడి పరిస్థితి ఎలా ఉందంటే నువ్వు వాడి దగ్గర ఎంత డబ్బులు అడిగినా కూడా వాడిచ్చేస్తాడు. సో నువ్వు వాడిని అడుగుతూ ఉండు. అందులో 50% నువ్వు నాకిచ్చి. కానీ మేడం, ఒకవేళ వాళ్ళు నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తే మరి యూనిఫామ్ ఎందుకు పనికి వస్తుంది? దాని తర్వాత నేను సునీల్ దగ్గర డబ్బులు తీసుకుని ఉండేదాన్ని సార్. ఆ తర్వాత మేము మేరీని బెదిరించాం. I hate you, Mom. చూసావా నీ కూతురు ఎలా రియాక్ట్ చేసిందో? ఇప్పుడు ఈ విషయం బయటకు పడితే ఎంత మర్యాద తక్కువ అవుతుంది చెప్పు. నేను చెప్పేది విను. మంజుకి కాంపెన్సేషన్ ఇచ్చే. ఈ విషయం పోలీస్ స్టేషన్ వరకు పోదు. ఇది నా ప్రామిస్. మంజు డబ్బులు తీసుకో. మీరు ఇలా 8 మందికి పైగా బ్లాక్మెయిల్ చేశారు కదూ? ఈ లిస్టులో ఆ చిన్నపిల్లాడు కృష్ణ శర్మ కూడా ఉన్నాడు. రంజనాని మీరిద్దరూ ఎందుకు హత్య చేశారు చెప్పండి.
సార్ రంజనాని మేమిద్దరం చంపలేదు సార్. మా ఉద్దేశం ఏంటంటే అది ఈ బ్లాక్ మెయిల్ కి కొంచెం కొంచెంగా ఆ రంజనాని మాతోటి చేర్చుకోవాలనుకున్నాను సార్. నేను డబ్బు తీసుకోవడానికి వెళ్ళేటప్పుడల్లా నా చెల్లిని రంజితని నేను తీసుకెళ్తూ ఉంటాను సార్. కానీ నేను నిజమే చెప్తున్నాను, నేనెందుకు సార్ రంజనాని హత్య చేస్తాను? మేము కనిపెడతాం. మిశ్రా, 8 నుండి 10 రోజులు వీళ్ళు ఇక్కడే ఉండని, ఆ తర్వాత వీళ్ళ గురించిన సమాచారం మీడియాలో చెప్దాం. మీడియా దగ్గర వీళ్ళు మాట్లాడని. సార్ ఒకవేళ వీళ్ళు చెప్పేది నిజమే అంటుందా? రంజనాని చెప్పినవాడు నిజంగానే బయట తిరుగుతున్నాడా? చూడండి మేత, అడిగిన దానికి జవాబు చెప్పండి. పోయిన 12వ తారీఖున మీ కార్ GPS ట్రాకర్ ఎక్కడ ఉండిందో మీరు చెప్పగలరా? రంజన యొక్క బాడీ పక్కనే ఉండింది. ఇది నిజమే కదా? అవును సార్, నేను ఈ రంజనాన్ని చంపాను. నేను ఒకసారి చెప్పేది వినండి, మీరు అంతా అక్కడ వెళ్ళకూడదండి. ఇక్కడ రండి. మీరు రంజనా నేనే హత్య చేశాను, ఆయన హత్య చేయలేదు. మాట్లాడుతున్నానుగా, ఊరుకో. నిజంగా నేనే రంజనాన్ని చంపాను సార్. ఈయన అబద్ధం చెప్తున్నారు సార్. సరే మీరు చేయలేదు, మేము ఒప్పుకుంటాం. మరి చేసింది ఎవరు? సార్ ఆ రోజు కోపంతో పూల తొట్టి చేతులకు తీసుకుని తన నెత్తి మీద పగలగొట్టి చంపేశాను సార్. లేదు, ఈయన అబద్ధం చెప్తున్నారు. నా దుప్పుడాతో నేనే హత్య చేశాను సార్. మీరిద్దరు ఇలా మాట్లాడుతూ ఉండడం అస్సలు యూస్ లేదు. నిజానికి మీరిద్దరే నేరస్తులు. ఎందుకంటే ఈ క్రైమ్ లో మీరిద్దరు పార్ట్నర్స్. చెప్పాలంటే రంజన మేడని దుప్పటా వాడి నులిమి చంపారు. చెప్పండి పవిత మేడం. నేను ఆ థింగ్స్ తీసుకోవడం కోసం నేను ఆ ఇంటికి వెళ్ళాను సార్. అవును సార్. ఎవరమ్మా నువ్వు? నేను రంజన, మంజు చెల్లి. ఇక్కడేం చేస్తున్నావు? మేతా సార్ని చూడు వచ్చినా. ఏంటి? అవ్వని మీ ఇద్దరు చెప్పను అవ్వదు. సరే లోపలికి రా. రంజన, రంజన, ఏం చేసావే నువ్వు? తను నాకు సాయం చేయడానికి వచ్చింది. నేను ఎవ్వరిని మోసం చేయలేదు. నీకు విషయం తెలుసా? వీళ్ళక్క నన్ను మోసం చేసినందుకు నాతో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తానని చెప్పింది. ఇప్పుడు ఏం చేద్దాం? నేను తెలియకుండా పెద్ద నేరం చేశాను సార్. నేను కావాలని చేయలేదు. మీరిది తెలియకుండా చేసి ఉండొచ్చు, కానీ అది కూడా ఒక నేరమే. తప్పకుండా మీకు పడాల్సిన శిక్ష కోర్టే విధిస్తుంది. నేను అనూప్ సోని, నేను బయలుదేరే సమయం వచ్చింది. నేను మళ్ళీ క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క ఇంకో కొత్త ఎపిసోడ్ లో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు మీరు మీ కుటుంబం చాలా జాగ్రత్తగా ఉండండి, అలర్ట్ గా ఉండండి, ధైర్యంగా ఉండండి, మరియు క్రైమ్ పెట్రోల్ అలర్ట్ ని కంటిన్యూస్ గా చూస్తూ ఉండండి. జై హింద్.